జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని పలు మున్సిపాలిటీ వార్డులకు సంబంధించిన కూటమి నేతలు, తెలుగు తమ్ముళ్ళు, పాలకుల చిత్రపటాలను వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేశారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని 10, 14, 15 వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేశారు. సచివాలయంలో భోగ్యం కిషోర్ రెడ్డి, లింగం మాల్యాద్రి, కనుమూరు భాస్కర్ రెడ్డి, మందా ప్రభాకర్, పూనూరు శేషారెడ్డి, ఆలా శ్రీనాథ్, నంబూరి పట్టాభిరామిరెడ్డి, కేతిరెడ్డి విజయరెడ్డి, మందా సాంబశివయ్య, వెంకటరెడ్డి, మందా వేణు, మందా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని నాయకుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. అనంతరం కేకులు కట్ చేసుకొని, స్వీట్లు పంచుకొని సంతోషకరంగా వారు కార్యక్రమాన్ని చేపట్టారు. నా పేరు కనుమూరు భాస్కర్ రెడ్డి. నేను 14వ వార్డు ఓటర్గా ఉన్నాను. ఇక్కడ 14వ వార్డులో తెలుగుదేశం కోసం కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేయడం జరిగింది. అయితే ఈరోజు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ మొత్తం ఒకరికి ధన్యవాదాలు కాదు కానీ ముసునూరు మొత్తం 14 కానివ్వండి, 15 కానివ్వండి, 16 కానివ్వండి అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఈ ఊరు కావలి 40 వార్డుల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఊరు కూడా ఇదే అనిపిస్తుంది. మనకి 15వ వార్డు 16 ఉంది, ఇవన్నీ 15వ వార్డు. అందుకని ముఖ్యంగా కావ్య కృష్ణారెడ్డి గారి అనుచరులు ఇక్కడ ఏ విధంగా పనిచేసినారు ఈ ఊర్లో అనేది కావ్య కృష్ణారెడ్డి గారికి తెలియజేస్తున్నాము. అయితే కూటమి ఐక్యంగా కలిసి బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఏక దాటి మీద నడిచి ఈ ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో 164 సీట్లతో గెలిపించుకున్న ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాలు ఏ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఆ ప్రభుత్వం అమలు చేయాలి. కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా సచివాలయంలోకి వచ్చి రావడానికి చాలా కాలం పట్టింది. ఈరోజు ఈ కూటమి తరఫున అందరం కలిసి ఇక్కడ సచివాలయానికి వచ్చి ఆనందదాయకంగా మన ముఖ్యమంత్రి గారి ఫోటో, డిప్యూటీ సీఎం గారి ఫోటో, మన కావ్య కృష్ణ ఎమ్మెల్యే గారి ఫోటో ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఇక మీదట ఈ 14వ వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా ఈ కూటమి అభ్యర్థులు ముందు నిలబడి ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఓకేనా? అందరికీ నమస్కారం. నా పేరు మామిడాల సుధాకర్. ఇక్కడ 14లో టీడీపీ సీనియర్ నాయకుడిని. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మేము బాగా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీ తెప్పించాము. దీనికి అనుగుణంగా మాకు కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని, మా కావ్య కృష్ణారెడ్డి గారి చిత్రపటాన్ని 14వ వార్డు సచివాలయంలో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఏర్పడడం జరిగింది. వీళ్ళకి సీట్లు పంపడం జరిగింది. అలాగే ఇక్కడ ఏ సమస్యలు వచ్చినా మేము ఈ వార్డులో మీకు అందుబాటులో ఉంటాము. ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, తదితర మీకు రావాల్సిన పింఛన్లు కానీ ఏదైనా కూడా మా దృష్టికి తీసుకొస్తే, రాలేదని వస్తే మేము తదుపరి సిబ్బందితో మాట్లాడి, మా అందుబాటులో లేకపోయినా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఆయన చెప్పి ఆయన చేత మీకు పనులు జరిపించేదానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, మా కావ్య కృష్ణారెడ్డి గారికి అత్యధిక మెజార్టీ గెలిపినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుతుంటూ, కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్ల మంచి పరిపాలన అందించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నా పేరు భోగ్యం కిషోర్, 14వ వార్డు కార్యకర్తగా పనిచేశాము. మన కావ్య కృష్ణారెడ్డి తరఫున ఆయన అత్యధిక మెజారిటీ గెలుపుకోవడంలో నా చేయి కూడా ఉందని నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున వాళ్ళ చిత్రపటాలు ఇక్కడ సచివాలయంలో పెట్టారు. రేపు ఆయన చెప్పిన విధంగా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా 1వ తారీఖు పెన్షన్ ఇచ్చే విధంగా అందరికీ చేరేలా చేస్తానని ఆయన చెప్పారు. ఎవరికైనా అనర్హులుగా ఉంటే మాత్రం చెప్పండి, వాళ్ళకి ఏదో అనుకూల విధంగా చేస్తారు. Gracias.
అలాగే మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు హరిజనవాడ సచివాలయంలో ఒల్లేరు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కావలి శాసనసభ్యులు దగ్గుమటి వెంకట కృష్ణారెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని, సుపరిపాలన దిశగా నాయకత్వం కొనసాగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కావలి 10వ వార్డు సచివాలయంలో మా కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఇవాళ మోడీ గారిది, తర్వాత పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, కావ్య కృష్ణారెడ్డి గారిది, ముఖ్యంగా అంబేద్కర్ గారిది 5 చిత్రపటాలు పెట్టడం జరిగినది. ఇవాళ మంచి శుభదినంగా భావిస్తున్నాను. మా గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి మంచి మెజారిటీతోటి అన్ని దగ్గరలో మంచి మెజారిటీతోటి గెలిచినారు. 164 స్థానాల్లో మంచి మెజారిటీతో గెలిచినారు. కాబట్టి దాని మూలంగా ఇవాళ మేము ఈరోజు ఈ చిత్రపటాలను ఇనాగ్రేట్ చేయాలని జరిగినది. ఇప్పటి నుంచి ప్రజలందరికీ మంచి చేయాలని, మంచి మార్గంలో నడిపిద్దామని ఆశిస్తూ అందరి అదేవిధంగా రేపు 1వ తేదీ నుంచి అందరికీ పెన్షన్లు 4,000 ప్లస్ పాత 3 నెలలవి కలిపి మొత్తం 7,000 ఇంటికే సచివాలయ సిబ్బంది ద్వారానే ఇంటికి చేరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎవరన్నా చేరిన వాళ్ళు ఉంటే మా ఎందుకు తీసుకొస్తే మేము దాని గురించి విచారిస్తాము. ఇక నుండి వాటిలోనే ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాం. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ముసునూరు 15వ వార్డు సచివాలయంలో ఉప్పు వెంకటస్వామి, బిట్రగుంట వెంకట్రావు, కనం శ్రీధర్, మహేష్, రవి, మాధవ, హరిరెడ్డి, శ్రీను, తిరువల్లూరు వెంకటేశ్వర్లు, శివ, రాఘవేంద్ర, షాజిద్ నాయబ్ తదితరుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే కావలి శాసనసభ్యులు దగ్గుమటి వెంకట కృష్ణారెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కావలి 10వ వార్డు సచివాలయంలో మా కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఇవాళ మోడీ గారిది, తర్వాత పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, కావ్య కృష్ణారెడ్డి గారిది, ముఖ్యంగా అంబేద్కర్ గారిది 5 చిత్రపటాలు పెట్టడం జరిగినది. ఇవాళ మంచి శుభదినంగా భావిస్తున్నాను. మా గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి మంచి మెజారిటీతోటి అన్ని దగ్గరలో మంచి మెజారిటీతోటి గెలిచినారు. 164 స్థానాల్లో మంచి మెజారిటీతో గెలిచినారు. కాబట్టి దాని మూలంగా ఇవాళ మేము ఈరోజు ఈ చిత్రపటాలను ఇనాగ్రేట్ చేయాలని జరిగినది. ఇప్పటి నుంచి ప్రజలందరికీ మంచి చేయాలని, మంచి మార్గంలో నడిపిద్దామని ఆశిస్తూ అదేవిధంగా రేపు 1వ తేదీ నుంచి అందరికీ పెన్షన్లు 4,000 ప్లస్ పాత 3 నెలలవి కలిపి మొత్తం 7,000 ఇంటికే సచివాలయ సిబ్బంది ద్వారానే ఇంటికి చేరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎవరన్నా చేరిన వాళ్ళు ఉంటే
మా ఎందుకు తీసుకొస్తే మేము దాని గురించి విచారిస్తాము. ఇక నుండి వాటిలోనే ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాం.